దుర్గా ప్రసాద్, ఏ క్లాస్ చదువుతున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో గుంటూరులో ఎలాంటి అభివృద్ధి జరిగింది 5 ఇయర్స్ నుంచి? అలాంటి అభివృద్ధి లేదు గుంటూరులో అయితే. సో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారు వస్తేనే జరిగిద్ది అనుకుంటున్నాను. సో ఎందుకు చంద్రబాబు వస్తే జరుగుతుంది అనుకుంటున్నారు? ఇంతకుముందు హైదరాబాద్లో బాగానే అభివృద్ధి చేయించాడు, జాబులు వచ్చాయి ఇంతకుముందు. ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి జాబ్స్ ఏం లేవు, కాబట్టి చంద్రబాబు గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. సో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరపున కిలార్ రోసే గారు ఉన్నారు, టీడీపీ అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరు వస్తే గుంటూరు అభివృద్ధి జరుగుతుంది? పెంబసాని చంద్రశేఖర్ గారు వస్తేనే అభివృద్ధి ఉంది. సో ఎందుకు పెంబసాని వస్తే జరుగుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే వెనకాల చంద్రబాబు గారు ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. పేరు ప్రభుకుమార్ అండి, ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి. సో ఓటు హక్కు వచ్చిందా? వచ్చిందండి. ఫస్ట్ టైం ఓటేస్తున్నారా? అవునండి. సో ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? అంటే అనుభవం ఉన్న వారికి, ఎవరైతే మాకు యూత్కి సంబంధించింది లేకపోతే మాకున్న అవసరాలు తీర్చేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేయాలనుకుంటున్నామండి. సో ఎవరు వస్తే అభివృద్ధి సాధ్యపడుతుంది అనుకుంటున్నారు? అంటే అది చెప్పలేము కదా, అంటే అనుభవం ఉండాలి కదండి. అనుభవం ఉండి బాగా చేయగలము, అన్ఎంప్లాయ్మెంట్ అవన్నీ పోవాలి అనే దాన్ని బేస్ చేసుకొని మేము ఆలోచించుకుంది ఏంటంటే, అనుభవం ఉన్నవారంటే ఈ చంద్రబాబు నాయుడు గారు. ఆయన గతంలో పాలించారు, ప్లస్ పెద్ద ఆయన, అనుభవం ఉన్న ఆయన, కాబట్టి ఆయనకి వేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు కదా, థర్డ్ ఇయర్ అయిపోయినాక మీరు జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఇక్కడ పరిశ్రమలు ఏమి లేదు. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ కానీ, ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ, వచ్చే గవర్నమెంట్ కానీ పరిశ్రమలు తెస్తే బాగుంటుంది కదా. అవునండి. ఇప్పటి వరకు పరిశ్రమలు లేవని అనుకుంటున్నారా? అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటూనే ఉంది కదండి, ఎక్కడ జాబ్స్ లేవు. అన్ఎంప్లాయ్మెంట్కి గల రీజన్స్ ఏంటి? రీజన్స్ ఉన్న కంపెనీస్ అన్నిటినీ తరిమేశారండి, సింపుల్గా చెప్పాలంటే. కంపెనీస్ ఏమీ ఇప్పుడు రావట్లేదు, ఇంతకుముందు ఉన్నంత ఎంప్లాయ్మెంట్ అయితే లేదు ఇప్పుడు. అది కొత్త పరిశ్రమలు ఏమి రాలేదు కదా. ఏం రాలేదు. సో చంద్రబాబు వస్తే కొత్త పరిశ్రమలు వస్తాయి అనుకుంటున్నారా? రావచ్చు. సో గుంటూరు ఎంపీ అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు కదా, తను వస్తే అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తా అంటున్నారు. ఆయన పైన మీ అభిప్రాయం ఏంటి? అదేం లేదండి, నేను అంతగా తెలియదు నాకు, సో నేనేం చెప్పలేను. సో మీరు ఏమేమి అభివృద్ధి, అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ గవర్నమెంట్ మారితే బాగుంటుంది అనుకుంటున్నారు కదా, ఏమేమి అభివృద్ధి కోరుకుంటున్నారు? గుంటూరులో అభివృద్ధి అంటే ఇప్పుడు ప్రజెంట్ పెద్దగా ఏం మారలేదండి. ఇళ్ళకి వాటర్ ఇస్తున్నాడు, ప్లస్ గ్యాస్ రేటు, ఎలక్ట్రిక్ బిల్లు బాగా పెంచేశారు. వీటితో సామాన్యుడు బతకడం కష్టంగా ఉంటుందండి. సో ఇలా బతకాలంటే సామాన్యులకి నిజంగా కష్టంగా ఉంటుంది. ఇవన్నీ తగ్గించి అభివృద్ధి పరుస్తూ రోడ్లు అవన్నీ వేస్తూ, గతుకుల రోడ్లు అవన్నీ సరి చేసుకుంటూ ఉంటే మేబీ కొంతకాలానికి అభివృద్ధి చెందొచ్చు. సో యూత్ కొంతమంది గంజాయిలో మునిగి తేలుతూ ఉన్నారు, వాళ్ళకి విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుంది, దీనిపైన మీ అభిప్రాయం? గంజాయి అంటే అది వాళ్ళ మైండ్, వాళ్ళ థాట్స్ అనేవి అటు ఉండడం వల్ల వాళ్ళు అటు వెళ్తున్నారు. అధికంగా ఏంటంటే యూత్ చెడిపోవడం కారణం ఏంటంటే వాళ్ళు డిస్ట్రాక్ట్ ఎక్కువ అవుతున్నారు. దాని డిస్ట్రాక్ట్కి కూడా కారణాలు ఏంటంటే మొబైల్ ఫోన్స్ ఇప్పుడులో అవి బాగా అడిక్ట్ అయిపోవడం, వాటిల్లో వాళ్ళకి సంబంధించిన వాటిని ఎక్కువగా చూడడం, అలా చేయడం వల్ల వాళ్ళు అడిక్ట్ అయ్యి డిస్ట్రాక్ట్ అవుతున్నారు. సో థ్యాంక్ యూ సార్.